Hello movie lovers, this is Kanna. Welcome back to Cinema. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక నాదొక చిన్న విన్నపం, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ అయితే హిట్ చేయండి. ఇలాంటి కంటెంట్ మీ దగ్గర రావడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా మూవీలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నిశ్శబ్దంగా శబ్దం అనే మూవీ చూడడం జరిగింది, విచ్ ఇస్ డైరెక్టెడ్ బై ఆర్ వెల్గన్ వెంకటాచలం. అండ్ దీని మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి తమన్ ఎస్. అండ్ దీని రన్ టైం 2 hours 28 minutes ఉంది. ఈ మూవీ ఒక హర్రర్ ఫిలిం. అండ్ ఈ ఫిలిం నేను ఎందుకు చూశానంటే, ఇదే డైరెక్టర్ 2009లో వైశాలి అనే హర్రర్ ఫిలిం తీశారు. దాని ప్లాట్ కానీ ఆ స్టోరీ డిజైనింగ్ కానీ మనకి చూపించే ఆ టెన్షన్ ఏదైతే ఉందో మూవీ నాకు భయం అవుతుంది స్టోరీలో, అది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సేమ్ డైరెక్టర్ అండ్ సేమ్ హీరో అవ్వడం వల్ల వాళ్ళిద్దరు ర్యాపో మళ్ళీ ఇందులో వర్కౌట్ అవుద్ది అనిపించి నేను ఈ మూవీకి వెళ్ళడం జరిగింది. స్టారింగ్ బై ఆదిపిన్ని శెట్టి అండ్ లక్ష్మీ మేనన్. ఇందులో మనకి లైలా అండ్ సిమ్రాన్ గారు కూడా ఉన్నారు. ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు, ఆల్రెడీ డైరెక్టర్ వైశాలి అనే హర్రర్ మూవీతో మనందరినీ థ్రిల్ చేశారు ఫుల్గా. నాకైతే ఆ మూవీ చాలా బాగా నచ్చింది. ఆ డైరెక్టర్ మళ్ళీ ఒక హర్రర్ ఫిలిం తీస్తున్నారనగా నేను వెళ్ళడం జరిగింది. ఈ మూవీ స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా బాగుంది. ఆ విజువలైజేషన్ కానీ శబ్దం అనే కాన్సెప్ట్ తీసుకొని ఎక్కడే దానికి 100% న్యాయం చేయరో అని చెప్పేసి అనుకున్నా. బట్ శబ్దం అనే కాన్సెప్ట్ అండ్ ఆ వర్డింగ్కి కరెక్ట్గా ఒక అర్థాన్ని అయితే ఇచ్చారు. మూవీ మొత్తం సౌండ్ డిజైనింగ్ అయితే అద్దరిపోయింది. ఇంకా మూవీ ఫస్ట్ హాఫ్లోకి వెళ్తే, ఆదిపిని శెట్టి ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్. ఒక 2 murders జరుగుతాయి. దానికోసం ఒక మెడికల్ కాలేజ్కి వెళ్తారు. అక్కడి నుంచి ఆ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఆ మర్డర్ అనే కాన్ఫ్లిక్ట్ ఉందో దాన్ని తను ఎలా రిజాల్వ్ చేశారు, నిజంగా దయ్యం ఉందా లేదా అన్నదే ఈ మూవీ స్టోరీ. దాన్ని మీరు థియేటర్లో చూస్తారు. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మనం ఒక సర్ప్రైజ్ ఫీల్ అవుతాం ఆ ఇంటర్వెల్ బ్యాంగ్కి. అండ్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నేను చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను, ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో మనకి అంత సర్ప్రైజ్ ఇచ్చాక సెకండ్ హాఫ్లో దానికి మించి ఉంటుందేమో అని చెప్పేసి. బట్ సెకండ్ హాఫ్ కొంచెం డల్గా అనిపించింది నాకు, ఎందుకంటే మోటివ్ ఆఫ్ ద ఫిలిం అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు అప్పుడే మనకి ఆ హర్రర్ అనేది ఎమోషనల్గా మనకి కనెక్ట్ అవుతుంది. కానీ ఈ సెకండ్ హాఫ్లో ఉన్న మోటివ్ నాకు చాలా డల్గా అనిపించింది. హర్రర్ మూవీస్లో స్టోరీలో ఎమోషనల్ డ్రామా అనేది ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలంటే మోటివ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు జరుగుతున్నది అన్నది ఆ బేస్ పాయింట్ నాకు ఎక్కడో సెకండ్ హాఫ్లో చాలా కొంచెం తగ్గినట్టు అనిపించింది. దానివల్లే ఆడియన్స్గా నాకు అది అంత కనెక్ట్ అవ్వలే. ఎమోషనల్ డ్రామా కానీ ఆ యొక్క హర్రర్ కానీ కొంచెం సెకండ్ హాఫ్లో తగ్గింది అనిపించింది. డైరెక్టర్ కొంచెం ఆ స్టోరీని మార్పు చేసి ఆ మోటివ్ స్ట్రాంగ్గా తీసుకురాగలిగితే మూవీ ఖచ్చితంగా సక్సెస్ఫుల్ హిట్ అయ్యేది. ఆదిపిని శెట్టి కెరీర్లో ఇంకొక బ్రహ్మాండమైన హిట్ అయ్యేది. కానీ నాకు తెలిసి ఈ మూవీ ఆ ఒక్క పాయింట్ వల్లే తగ్గింది అనిపించింది. ఆ ఎండింగ్ అనేది కొంచెం డిసప్పాయింట్ చేసింది నన్ను. ఇంకా మోటివ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, ఆడియన్స్కి ఎమోషనల్ డ్రామా వల్ల కనెక్ట్ అయి ఉండేదని నాకు అర్థమైంది. సో ఒక్కొక్క స్టోరీ లైన్ కొంచెం మోటివ్ గ్రేట్గా క్రియేట్ చేసి ఉంటే బాగుండు అనిపించింది అంతే. ఈ మూవీలో పర్ఫార్మెన్సెస్ వైజ్ ఆదిపిని శెట్టి అయితే చాలా ఎక్సలెంట్గా చేశారు. ఆ లక్ష్మీ మీనన్ గారు కానీ, సిమ్రాన్ గారు కానీ అండ్ లైలా గారు కూడా వాళ్ళ రూల్స్ చాలా డీసెంట్గానే చేశారు. అండ్ హర్రర్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ హాఫ్లో హర్రర్ ఎలిమెంట్స్ ఒక పీక్ లెవెల్లో ఉంటాయి. అండ్ ఆ సౌండ్ డిజైనింగ్ అయితే మీరు థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఫస్ట్ హాఫ్. అండ్ సెకండ్ హాఫ్ డల్ అయింది, దానికి రీజన్ ఏంటో చెప్పాను కదా, జస్ట్ ఒక మోటివ్ స్ట్రాంగ్గా ఉండుంటే ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేది అని. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మూవీ అయితే థియేటర్స్లో మీరు ఎక్స్పీరియన్స్ చేయండి, ఎందుకంటే సౌండ్ డిజైనింగ్ చాలా బాగుంది. అండ్ వైశాలి డైరెక్టర్కి వాటర్ డ్రాప్లెట్ సౌండ్స్ ఎందుకు అంత ఇష్టమో తెలీదు. లాస్ట్ వైశాలి మూవీలో కూడా దాన్ని యూజ్ చేశారు. ఇందులో అసలు అవసరం లేదు, బట్ ఆ షార్ట్ ఆఫ్ సౌండ్ డిజైనింగ్ బాగుండాలి అని చెప్పేసి వాటర్ డ్రాప్లెట్ సౌండ్ అనేది యాడ్ చేశారు. సో ఇది ఓవరాల్గా రివ్యూ. నాకైతే మూవీ నచ్చింది, వన్ టైం వాచబుల్. అండ్ ఫస్ట్ హాఫ్ అయినా మీరు చూడాల్సిందే. ఎవరికైనా ఇప్పటిదాకా కమర్షియల్
మూవీస్ చూసి బోర్ కొట్టి హర్రర్ మూవీస్ చూద్దాం అనుకుంటున్నారు, ఖచ్చితంగా నేనైతే మీకు ఈ మూవీ రికమెండ్ చేస్తాను. ఈ వీకే రిలీజ్ అయింది, ఈ రోజే రిలీజ్ అయింది. సో మీరు ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. ఏదైతే సౌండ్ బాగుంటుందో ఆ థియేటర్కి వెళ్ళి ఆ సౌండ్ అనేది ఎక్స్పీరియన్స్ చేయండి. ఓవరాల్గా మూవీ అయితే బాగుంది. మీకు కనుక నా రివ్యూ హానెస్ట్గా అనిపించుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమా కన్నా ఛానల్. మీరు కనుక మూవీ చూసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి రివ్యూ అనేది హానెస్ట్గా ఉందా లేదు. దట్స్ ఆల్ గాయస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.